శ్రీ ఎంవిఎల్ గారి కానుక 12వ భాగం 22/8/20. కథానాయకుడి కథ. నాగేశ్వరరావు జీవిత చరిత్ర. ముళ్లపూడి వెంకటరమణ అలంకరణ బాబు. కథానాయకుడి కథ. బాస్వెల్స్ లైఫ్ ఆఫ్ అక్కినే. జీవిత కథలు రాయడం ఆత్మకథ రాసుకోవటం కంటే కష్టం. అందులోనూ జీవిత కథ రాయటానికి సరిపడ్డ సమాచారం లేకుండా రాయటం అన్నది నిజంగా సాము చెయ్యదు. 1924 సెప్టెంబర్ 20వ తేదీ తారాపథంలోని చలనచిత్ర తారాపథంలో కాని పెద్ద సంచలనాలు కలిగినట్లు కాని ఒకానొక కాబోయే గొప్ప నటుడి పుట్టుకను వ్యాఖ్యానిస్తూ 60 వాద్యాల ఆర్కెస్ట్రా నేపథ్య సంగీతం ఉద్ఘోషించినట్టు కానీ ఎవరికీ గుర్తులేదు. గుర్తున్నట్లయితే నాగేశ్వరరావు మిత్రులకు బంధువులకు అతను గొప్పవాడవుతాడని పసికట్టి భవిష్యత్తులో ముళ్లపూడి వెంకటరమణి అని జీవిత కథకుడు పుస్తకం రాయటానికి వీలుగా ప్రతి సన్నివేశం ఫోటోలతో సహా జాగ్రత్త పెట్టేవాడు. అలా జరక్కపోయేసరికి రమణ 10 మంది దగ్గర అక్కినేని జీవిత సత్యాలను పోగేసుకొని వాటిని చిత్రచరిత్ర అనే ఉరిపిడి రాయి మీద నిగ్గు తేల్చి జీవిత కథగా రూపొందించుకోవాలి. ప్రపంచ ప్రఖ్యాతుడైన బయోగ్రఫర్ బాస్వెల్ జాన్సన్ అనేటువంటి మహనీయుడి యొక్క జీవిత చరిత్ర రాయటానికి అతని జీవిత కాలంలో చాలా భాగం నీడలా వెన్నంటి ఉండేవాడు. అంటే దాన్ని ఏమంటారు, జాన్సన్స్ బాస్వెల్ అంటారు. అంటే జాన్సన్కి బాస్వెల్ లాగా. మనకు కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆయన ఉన్నాడు. ముదిగొండ వీరభద్రశాస్త్రి శరభయ్య, మల్లంపల్లి శరభయ్య గారు విశ్వనాథ అనే జాన్సన్కి బాస్వెల్ అని నేర్పించిన పేరు. రమణకి అక్కినేనికి బాస్వెల్లా వెంటనండి తిరిగే అవకాశం లేదు. కానీ నాగేశ్వరరావు జీవిత కథ రాయటానికి మరెవరికి లేని అర్హత రమణకు. అదే అతను జర్నలిస్టు కాదు. అందులోనూ సినీ జర్నలిజానికి వరబడిది పరిశ్రమలోని మంచి చెడ్డలు ఆకళించుకో. జర్నలిస్టుగా అక్కినేని నటన విలువను తెలుసుకునే అవకాశం రమణకు. ప్రపంచ చలనచిత్ర చరిత్ర గతి, తెలుగు నేలలు, చలనచిత్రాల స్థితి అనే ఒక పరిశోధకుడి దృష్టిలో దర్శించబట్టి ఆ చరిత్ర గ్రంథంలో నాగేశ్వరరావుకి ఎన్ని పుటలు కేటాయింపబడతాయో దాని విలువ ఏమిటో రమణ తేల్చుకున్నాడు. సినిమా నటనల్లో ఎక్కడన్నా లోపం కనబడి అది ఎత్తి చూపినా ఏమనుకోని సహృదయం విమర్శ ఆనందంగా స్వీకరించే ధైర్యం అక్కినేనికి ఉందని గ్రహించారు. సినిమాల్లోనే కాక జీవితంలో, ముఖ్యంగా సాంసారిక జీవితంలో కనబడే వెలుగుదీడు జీవిత కథలో చిత్రించిన అభ్యంతరం పెట్టని విశాల హృదయం అక్కినేనికి ఉన్నదన్న ధైర్యం ఉండబట్టే ఈ జీవిత కథారచనకు పూనుకున్నాడు రమణ. ఎంత స్వాతంత్రం సామాన్యంగా బయోగ్రాఫర్కు ఉండదు. ఒకటో రకం సినిమా నటుడి జీవిత చరిత్ర రాయటం భారతదేశ చరిత్రలో తొలిసారి చేపట్టింది రమణే. చేపట్టడమే కాక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఖ్యాతి కూడా ఆయన. ఈ పుస్తకం తర్వాత చాలామంది రచయిత కొందరు సినీ నటుల జీవిత చరిత్ర వెలువరించారు. కథానాయకుడు కథకు వచ్చిన పేరు, ప్రతిష్ట, ఆదరణ దేనికి రా. ఆ ఫీల్డ్కు సంబంధించిన వరకు అదొక క్లాసిక్.
అందుకే ఈ జీవిత కథను కూడా ఒక మంచి నవలగా తీర్చిదిద్దాడు. ఎత్తుగడలు ముగింపు, కథలు కథనం, పాత్ర చిత్రణలలో నవల లక్షణాలను సగర్వంగా సంపాదించుకుంది ఈ రచన. ప్రతిభాశాలి జీవితంలో కళకళలాడుతోంది బెదవాడ రైల్వే స్టేషన్. బాక్సాఫీస్ చిత్రం ఆడుతున్న హాలుల జనంతో కిటకిటలాడు రైల్వే ప్లాట్ఫారం లాగా గందరగోళంగా జనతా బుక్ చెయ్యని సీట్ల కోసం పరుగులు పెడుతున్నారు జనత. ఆ జనసముద్రం మధ్య ఒక చిన్న ద్వీప్, దాని మధ్య దీపంలా వెలిగిపోతున్నాడు ఒక చిన్నవాడు అని మొదలైన ఈ రచన ప్రతిభాశాలి జీవితంలా కళకళలాడుతోంది. విజయవాడ రైల్వే స్టేషన్ జనం సందడిగా పరుగులెడుతున్నారు బుక్ చెయ్యని సీట్లకు. బుక్ చేసిన సీటు నా జీవితం అన్నట్టు ఒక పెట్టె దగ్గర ధీమాగా నిలుచుకున్నాడు దీపం లాంటి అతని చుట్టూ ఒక జనద్వీపమే ఏర్పడి అని ముగుస్తూ. అన్ని రచనల్లో లాగా ఈ రచన కూడా చాలా ప్లాన్డ్గా సాగించడానికి ఈ ఎత్తుగడ ముగింపు చెయ్యి తిరిగిన చిత్రకారుని పనివాడితనం కనబడుతుంది. ఆరితేనె దర్శకుడు ఫ్లాష్ బ్యాక్ కథ ఎలా మొదలుపెట్టి ఎలా ముగిస్తారు, ఎంత మెత్తగా మనసుకు నచ్చేట్టు తీస్తారు, అంత టెక్నిక్గా ఉంది ఈ రచన. ముఖస్థితితో ప్రారంభమై బాలనటుడు పిట్ట కొంచెం యూనివర్సిటీ విద్య, కథానాయకుడి కథ, మృత్యుంజయుడు, ప్రేమ కథలు, వివాహం, నటుడు, వ్యక్తి అనే ప్రకరణాల రచనకు సమగ్రత తెచ్చారు. ఇది జీవిత కథ. ఈ కథకు ముగింపు లేదు. అందుకే చివరి ప్రకరణానికి మొదటి ప్రకరణం మరి పేరు పెట్టారు. ఇప్పుడు ఇంటర్వల్ కూడా కాలే. అందువల్లే ఈ పుస్తకానికి సంపూర్తి లేదు. దీని కథ ఆకారం లేదు. అయినది స్ఫుటోద్ఘాతమే అని ఒకటో ప్రకటన నేర్చింది కాదు, నేర్పవలసింది చాలా ఉంది, చేసింది కాదు చెయ్యాల్సింది చాలా ఉంది అని అతను వినమ్రతతో అంటారు. అందువల్ల ఈ పుస్తకంలో ఈ వాక్యం కూడా అసంపూర్తిగా అని ముగించాడు రమణ. పుస్తకం చిత్రకథ, ముఖస్థుతి ప్రకరణలు. హీరో ముఖస్థుతిని రచన డైరెక్ట్గా చెప్ప ఫేసు బాగుండదని, గ్యాసులైటు బాగుండది, ఓర్ని అసలు పిలవటానికి నాకే భయపెట్టే అన్నాడు రాము. ఇప్పుడు అతను చుట్టూ ఉన్న జనాన్ని పట్టించుకునే స్థితిలో లేడు. జనం అప్రయత్నంగా ముఖంగా పరిశీలనగా చూశారు. అప్పుడు జనం చూసిన ముఖాన్ని రచయిత వర్ణిస్తారు. సినిమాల్లో హీరో లక్షణాలు ఎవరిలో చెప్పి అలాంటి లక్షణ లక్షితుడై హీరోని గుర్రం మీద దూకుడుగా రాణిస్తూ చూసుకోండి, అలా ఉన్నాడా లేదా అని పరిచయం చేస్తున్నది. ఘంటసాల బలరామయ్య గారు అనుకున్నారు, ఇతను మన పిక్చర్లో హీరో వేస్తే చాలా బాగానే ఉంటారు. అలా అనుకుంది. ఆయన అధికారం ఉంది, అర్హత. ఆయన సినిమా నిర్మాత, డైరెక్టర్, ప్రతిభా పిక్చర్స్ అడిగారు. పేరు ఘంటసాల బలరామయ్య అని బలరామయ్య గారి క్లోజప్లో చాప్టర్ ఫ్రేమ్ కట్ చేస్తాడు. తర్వాత ఫ్రేమ్ బాబు ఇలారా అన్నారు బలరాం. అల్లరి కుర్రాడు నాగేశ్వరరావు ఆయన కేసు వింతగా చూసి దగ్గరగా, అంటే ఫ్రేములో ఇద్దరు కనపడతారు. బలరామయ్య గారి క్లోజప్లో ఒక చాప్టర్ ముగించి బలరామయ్య గారు అక్కినేని ఫ్రేమ్ మరో చాప్టర్ మొదలు పెట్టడం రమణ సినిమా కథనానికి నిదర్శనం. వాక్యాలలో కూడా సినిమా పరిభాషే వాడారు. తినే వచ్చాను అని ముక్తసరిగా లాంగ్ షాట్లు చెప్పి వెళ్ళి పడుకున్నాడు అక్కినేని. నవలలో లాగా ఇందులో కూడా పాత్ర చిత్రణను పరిపుష్టంగా చేశాడు రమణ. నిజానికి అసాధ్యమైన విషయం. హీరో అక్కినేనితో పాటు అన్నపూర్ణ, మధుసూదన్ రావు మొదలైన వాళ్ళ వ్యక్తిత్వం కూడా సంపూర్ణంగా రూపుకట్టే రచన చేశాడు రమణ. ముఖ్యంగా గూడవల్లి రామబ్రహ్మం గారి గురించి చెప్పింది చూడ. రామబ్రహ్మం గారు
అతన్ని కొడుకులాగానే చూసుకునేవాడు. తాళం చేతులు అతనికి ఇచ్చేశారు. నా బిడ్డ, నేను వీడిని పెంచుకున్నాను అనేవారు నలుగురు. తమ బంధువుల ఇళ్లలో మంచి పిల్లను చూసి పెళ్లి చెయ్యాలని కూడా సంకల్పించారు. పల్నాటి యుద్ధం ఆరంభించిన నాడు బాలచంద్రుడిని చూసి ఎంతో మురిసిపోయారు. వీడి చేత వెంకటరాయు అర్జునుడు వేయించాలి, నేను వేయిస్తాననేవారు. బాలచంద్రుడినే సొంతం చూడకుండా కన్ను మూశారు. చెప్పదలుచుకున్న కథకు బలాన్నిచ్చే సంఘటన ఎన్నుకున్న ఆ సంఘటనకు సంపూర్ణత, అందులోని పాత్రలకు సమగ్ర చిత్రణ ఇవ్వటం గమనించాలి. పడుగు పేగ జీవిత కథలో మంచి వైపు మాత్రమే చూసి తలంచుకు ముందుకు పోకుండా నీడల వైపు, చీకట్ల వైపు కూడా రమణ చూసి మొత్తం మీద ఇంట్లో కలతలు, ఒక ఘట్టంలో భార్యాభర్తల మధ్య పొరబచ్చాలు తెచ్చేదాకా అని నిజ జీవితం గురించి చెప్పినా సంసారంలో హాస్యం కూడా నటించగలిగారు. అందులో అతను చూపిన నిగ్రహం, స్వచ్ఛత దరిమిలా పెద్దాడయ్యా చూపడంలో దెబ్బతిన్నాడేమో అని కూడా అనిపిస్తుంది. పెళ్లి సందడి వంటి చిత్రాలు అతని కామెడీ చాలా చులకనైనట్టు, దాన్ని అవలీలగా పోషించి అవతల పారేస్తున్నట్టు తేలిగ్గా తీసుకొని కొంత హద్దు మీరాడని నట జీవితం గురించి చెప్పిన బయోగ్రఫర్గా రమణలోని నిజాయితీ కనం. తెనాలి రామకృష్ణలో మహాకవిగా, పాండురంగ మహాత్మ్య కర్తగా రామకృష్ణ కవిని వారు చిత్రించాల. చమత్కారి, రాజనీతివేత్త అన్నట్లుగా చూపారు. ఉన్న అవకాశాన్ని బట్టి నాగేశ్వరరావు నటించాడు. బాధ్యత గల నటుడు కాబట్టి ఈ అసమగ్ర చిత్రం అతను బాధ్యత పంచుకోక తప్ప. ఈ చిత్రాల్లో నాగేశ్వరరావు సమర్థంగా నడపనివి, పొరపాటు చేసినవి, మొండిగా బాగున్నాయనేవి కొన్ని లేకపోతే పెళ్లినాటి ప్రమాణాలు చిత్రాన్ని ఆ రకంగా అకాడమీ బహుమతి ఇవ్వచ్చు అని రమణ నిర్భయంగా చెప్పగలరు. రమణ వచన రచన కవిత్వంలాగా సాగుతుందంటానికి దాఖలాలు ఇందులో ఉన్నాయి. జీవితం అనుభవాల ఉలులతో 10 ఏళ్లుగా శ్రమిస్తూ 15 ఏళ్ళు చెక్కి మరుచుకున్న శిల్పం. ఆ కళ్ళకి బాధ తెలుసు, భాష తెలుసు. భాష తెలుసు, ప్రేమ భాష తెలుసు, పరుషవచనాలు తెలుసు. అవి బహుభాషావేత్తలు. ఆ కళ్ళ నీళ్లలో తడిసిన అతని ముఖం అద్భుతమైన హావభావాలు పండించే సారవంతమైన నటభు. అతని భాషకందని ఆనందం కోసం, ఆశయం కోసం చేతికందిన సుఖాలను వదులుకునేందుకు వెనుకాడలే. వచన కొత్త దారుల్లో సాగే వాక్య విన్యాసాలు, భావ విన్యాసాలతో జీవితం ఒకరిని చలవజేసి నాగరిక రీతిలో సాపు తీర్చి అనురాగాన్ని ప్రస్తరించి యువ హృదయాలను పొలకరింపచేస్తారు. తెల్లవారుజామున లేచి కోడిని లేపి గొడ్లసాలకు వెళ్ళి పాడి తీసేవా. ఎప్పుడైనా జ్వరం వచ్చి లంకణం చేసిన ఒక పౌను తగ్గడం, చేతిలో పౌనరాయి పట్టు బరువు తూచుకున్న ఒక పౌను పెరగడం తప్పి ఇన్నేళ్ళు అతడు అదే బరువు తూగుతున్నా. అవకాశాలు ఆశ పెట్టి ఎంత ఆకర్షించినా ఏ వ్యసనం కేసి కన్నెత్తకుండా కూడా చూడలే. నాగేశ్వరరావుకు 2వ ఛాన్సు కన్ను గిలిపింది. రాబోయే విమర్శల వర్షాన్ని జవాబుల గొడుగు తయారు చేసుకోబోయారు. నాగేశ్వరరావు ధైర్యంగా భయపడ్డాడు. అమ్మాయి అతని అర్థం కావటాన్ని మౌనం ద్వారా అర్ధాంగీకారం సూచించి ఈ రచన కోసం ప్రత్యేకంగా సృష్టించుకున్న పదాలు ముఖస్థుతి, జన సకుటుంబరావు, బుద్ధిమంతనం, చైత్రయాత్ర, సభ్యులు, దిబ్బీరో, హీరోదాత్త నాయకు, మరికొన్ని రసాత్మక వాక్యం. కళలన్నీ ఎప్పుడో అప్పుడు మెలకువలో కరగిపోవాల్సి. జీవితం ఏదో నటన, ఏదో నిజమేదో
కలేదో నిద్రేదో మెలకువ ఏదో తెలియక తిక్కమక్క పడదు. కొత్త నటుడి బలమిచ్చి నిలబెట్టేవి మంచి పాత్ర. వాటిని నటుడు ధరించడు, అవే నటుడిని ధరిస్తాయి. సౌఖ్యంతోడి వారితో పంచుకున్నప్పుడే ఆనందం ఆగుతుంది. నాగేశ్వరరావు రామబ్రహ్మం గారికి దండం పెట్టడం, అది సర్ది చెప్పడానికి మధుసూదన్ రావు గారు చెప్పిన జవాబు పల్లెల అమాయకతకు పట్టణంలో అలవాట్లు, పట్టణం పల్లెపై చూపుతున్న ప్రభావానికి నిదర్శనం. నిజమేనండి, పల్లెటూరి కుర్రాడు కాబట్టి దండం పెట్టాలన్న సంగతి తెలియదు. ఈ దండాలు ఇంకా పల్లెటి దిక్కులకు పాకల. అలాగే సినిమా పరిశ్రమలు పాత రోజులకు నేటి రోజులు ఉన్న తేడాని బేరూజు వేసే వాక్యం. ఆ రోజులు కథల రోజు, దర్శకుల రచయితల రోజు. నటులను బట్టి పాత్రల రూపొందించడం, వారి రూపురేఖలను బట్టి వాటిని సిండ్రెల జోళ్ల సైజుకు కత్తిరించడం జరగని రోజు. మామూలుగా ఒక మంచి రచన చేస్తుంటే అందులో రమణ ఏ దృక్పథాలు అనుసరిస్తాడు, ఏ దోషాలు ద్వేషిస్తాడు, ఏ అభివృద్ధికి తల వంచుతాడు, రచనలో ఏ శిల్పాన్ని ప్రదర్శిస్తాడు, పాఠకులను దర్శింపచేస్తాడు, అన్నీ ఈ రచనలో చెయ్యగలగడం రమణ రచనా శక్తికి నిదర్శనం. గుంటూరు ఫిల్మ్ ఆర్ట్స్ అసోసియేషన్ వేటుగా వ్యాఖ్యాతగా బాలుగారి నుంచి జ్ఞాపిక అందుకుంటున్నటువంటి ఎంవీఎల్ రేపు స్నేహం సినిమా గురించి తెలుసుకుందాం.